ఇప్పుడు మనతో మమత విద్యార్థి ఉద్యమంలో మహిళా అంటే గర్ల్ స్టూడెంట్స్ ఆ విభాగానికి నాయకురాలు వారిని అడుగుతాం. అమ్మ, ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 దానివల్ల మహిళలకి అలాగే బాలికలకి లేకపోతే గర్ల్స్ అని ఏదనంటే మీరు విద్యా అవకాశాలు పెరుగుతాయా, మరింత బాగా వాళ్ళు చదువుకునే అవకాశాలు కలుగుతాయా? ప్లీజ్. ఓకే, మామూలుగానే ఏదైనా కొత్త ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరులోనే ఉంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. అది 2020 ఆ టైంలో కరోనా ఎంత ఇంపాక్ట్ చేసింది చదువుని. ఆ టైంలో ఎలాంటి డిస్కషన్స్ లేకుండా, మేధావులతో, ఎడ్యుకేషన్ సంబంధించిన సెక్టర్ వాళ్ళతో ఎలాంటి డిస్కషన్స్ లేకుండా, స్టూడెంట్ యాక్టివిస్ట్ తో, ప్రొఫెసర్స్ తో ఎలాంటి చర్చలు లేకుండా ఏ విధంగా ఎంత వీలైతే అంత విద్యారంగాన్ని మోసం చేసే విధంగా మార్జినలైజ్ సెక్షన్స్ ని, వెరీ పూర్ సెక్షన్స్ ని ఎడ్యుకేషన్ కి దూరంగా పెట్టే దాని కాన్సెప్ట్ తోనే వచ్చింది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. మనం కొత్తగా మళ్ళీ దాంట్లో విమెన్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే, ఎక్కడ చూసినా ఎస్పెషల్లీ ఇన్ ఇండియా విమెన్ ని సెకండ్ కేటగిరీ సెక్షన్ గా చూస్తారు. సమాజంలో రెండవ తరగతి అట్లా ట్రీట్ చేస్తారు. కాబట్టి సమాజంలో ఇంకెక్కువ ఇంపాక్ట్ మహిళల పైన ఖచ్చితంగా ఉంటది. మామూలుగానే తక్కువ రేషియో, ఒక 100% ఒక క్లాస్ రూమ్ ని తీసుకుంటే అందులో 20-30, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఒక 50 ఉన్నప్పటికీ ఇప్పుడు మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 70-80 అలా వస్తున్నారు విమెన్. గర్ల్స్ ఎడ్యుకేషన్ ఇంకా పెరుగుతున్న కొద్ది, ఇంటర్మీడియట్ ఆఫ్టర్ దట్ హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ లోకి ఇలా వెళ్తున్న కొద్ది చాలా ఎక్కువ రూరల్ నుంచి మార్జినల్ సెక్షన్స్ నుంచి తగ్గుకుంటూ పోతారు విమెన్. డ్రాప్ అవుట్స్ ఎక్కువ, పర్సెంటేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ అనేది కూడా చాలా తగ్గుతూ ఉంటుంది. ఇంకా రీసెర్చ్ లెవెల్లోకి వస్తే చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఓరియంటేషన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పర్పసే ప్రైవేటైజేషన్ ఇంక్రీజ్ చేసి ప్రైవేట్ సెక్షన్స్ కి, ప్రైవేట్ యూనివర్సిటీస్ కి ఎక్కువ అవకాశం ఇచ్చే పాలసీ తీసుకొచ్చారు వాళ్ళు. అట్లాంటి దాంట్లో ఇప్పటికే మార్జినల్ సెక్షన్స్ గా పూర్తిగా ఎడ్యుకేషన్ పాలసీస్ పైన ఎక్కడి వరకు అయితే తీసుకునే మనకున్న అవకాశాలను తెలుసుకోలేని సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళు ఇంకా ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ తీసుకురావడం వల్ల ఎక్కువ వెనక్కి నెట్టే అవకాశం ఎక్కువ ఉంటది. చాలా వరకు ఫెసిలిటీస్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా యూనివర్సిటీల్లో, కాలేజీల్లో, విద్యా సంస్థల్లో ఎక్కడా లేదు. దానివల్ల కూడా విమెన్ కొన్ని వాళ్ళకున్న పర్టికులర్ మెన్స్ట్రల్ ఇష్యూస్ ఇట్లాంటి వల్ల కూడా చదువుకి దూరం అయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి. మహిళలు లేకపోతే బాలికల్లో విద్యా పర్సంటేజ్ పెరగాలంటే, డ్రాప్ అవుట్స్ తగ్గాలంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలి మీరు చెప్తారు? మీరు ఇన్ వేరియస్ సెక్టర్స్, ఒకటి ఇందాక మనం చెప్పినట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వాష్రూమ్స్ ఇట్లాంటి ఫెసిలిటీస్, ఇంకా సెక్యూరిటీ పర్పస్ లో వార్డెన్స్ ఉంటారు. ఇప్పుడు రెసిడెన్షియల్స్ హాస్టల్స్ లో ఉంటాయి, SMH హాస్టల్స్ లో ఉంటాయి. ఈ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఆ రూమ్స్ లో సెక్యూరిటీ ఉండిందా లేదా, సపరేట్ ఒక వార్డెన్ ఉన్నారా లేదా, విమెన్ చూసుకున్నప్పుడు ఇట్లాంటి సెక్సువల్ హరాస్మెంట్స్, అబ్యూజెస్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికి భయపడి పేరెంట్స్ వాళ్ళని చదువు వరకు పంపించకపోవడం, లేకపోతే పిల్లలు వాళ్ళే భయపడి సొంతంగా ఆ ధైర్యం చేయలేకపోవడం ముందుకెళ్ళడానికి, డిఫరెంట్ సిటీస్ లో, టౌన్స్ లో వెళ్ళి బ్రతకాలి, చదువును కొనసాగించాలంటే ఆ ధైర్యం చేసే అవకాశం ఉండదు. కాబట్టి విమెన్ సెక్షన్ ఎడ్యుకేషన్ లోకి ఇంకా రావాలి, పెరగాలి, వాళ్ళు సెక్యూర్ గా ఉండాలి, చదువులో ముందుకు రావాలంటే అట్లాంటి సెక్యూరిటీ అవకాశాలు, షటిల్ సిస్టమ్ ఉంటుంది క్యాంపస్లలో, అయితే బస్సెస్ లో 24/7 అట్లాంటి టైంలో కూడా సెక్యూరిటీతో పాటు బస్సెస్ ప్రొవైడ్ చేసే అవకాశం కూడా పెంచాలి. లాస్ట్ ప్రశ్న అమ్మా, మనువాదం బాగా ఇప్పుడు బాగా ప్రతి అంశంలో కూడా మనువాదం, నాగపూరిస్ RSS అజెండా బాగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా దాని ప్రభావం ఉందంటారు? బాగా ఖచ్చితంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎక్స్పెషల్ గా సిలబస్ చేంజ్ తో మొదలు పెడతారు వాళ్ళు. అక్కడ అవకాశం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ మినిస్ట్రీలో మొదలు పెట్టుకుంటే ప్రతి సెక్టర్ లో వాళ్ళకి సంబంధించిన మైండ్ సెట్ ఉన్న ఫెలోస్ ని పెట్టుకుంటారు. యూనివర్సిటీస్ లో అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో నెట్ అవసరం లేదు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేయాల్సిందంటే, ప్రొఫెసర్స్ అందరినీ అలాంటి భావజాలం, మూఢత్వం ఉన్న భావజాలం తీసుకొచ్చి రీసెర్చ్ అట్లాంటి ప్రొవైడ్ చేయకపోవడం వల్ల కూడా అట్లానే ఎగ్జాక్ట్ గా మనువాదం ఏం చెప్తుందో, విమెన్ ని సెకండరీ సెక్షన్ గా చూడొచ్చు, తక్కువ చేయొచ్చు, ఎలాంటి అటాక్స్ అయినా చేయొచ్చు, చదువుకోవాల్సిన అవసరం లేదు, వంటింటికి పరిమితం కావచ్చు, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇంకా రీసెంట్ గా చూస్తే NCERT రిగార్డింగ్ 7th, 10th క్లాస్ 8th బుక్స్ లో ఒక విమెన్ ఒక గంటలో ఎన్ని చపాతీలు చేయగలుగుతుంది, ఇట్లాంటి సామర్థ్యాలు, వేరే స్కిల్డ్ ఇప్పుడు ఎంత
వచ్చింది అలాంటిది. అంటే ఏమైనా ప్రొడక్టివ్ సంబంధించి అన్ని రంగాల్లో అట్లా ఆలోచించకుండా ఒక మెన్ కి సర్వీస్ ఓరియంటెడ్ థింకింగ్ క్వశ్చన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనం చాలా చూస్తున్నాం. ఇట్లాంటి ఆలోచన మనవాదానికి ఉంటాయి, అవి ఖచ్చితంగా విమెన్ ఎఫెక్ట్ చేస్తాయి. అట్లాంటివి కాకుండా మనం సెక్యులర్ కంట్రీలో ఉంటూ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో, వాళ్ళు ఏం రైట్స్ అయితే మనకు కల్పిస్తున్నారో వాటన్నిటిని విమెన్ కి కలిగేలాగా ఎస్ఎఫ్ఐ లెఫ్ట్ డెమోక్రటిక్ థింకింగ్ ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఆ మనవాదాన్ని వెనుక పంపించేలాగా పోరాడాల్సిన అవసరం కూడా ఉంది.